అండి, వెల్కమ్ టు లహరి డిజైనర్ బుటిక్. అందరూ నేర్చుకుంటున్నారు కదా బేసిక్ నాలెడ్జ్ టైలరింగ్. అయితే అందరు అడుగుతున్నారు జార్జెట్ శారీని ఎలా కట్ చేయడం, ఇది ఒకటి చూపిస్తాను. అలానే లంగా బ్లౌజ్ కటింగ్ చెప్పండి అక్క అని ఒకరు అడిగారు, అది కూడా చూపిస్తాను. కొంచెం క్లియర్గా పర్టికులర్గా మీరు చూసుకోండి, నేను చెప్పేది కరెక్ట్గా వినండి. ఇంకోటి ఏంటంటే చాలామంది మంచి మంచి మెసేజ్ చేస్తున్నారు, అక్క చాలా బాగా అర్థమవుతుందని. మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి అమ్మా, చాలా బాగా అర్థమవుతుంది. మీకు ఫ్యూచర్ టైం చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియోస్ అనేవి. ఎందుకంటే కొందరు అడుగుతున్నారు, అక్క మేము ఆఫ్లైన్కి వచ్చేసి నేర్చుకోవాలనుకున్నాము కాకపోతే నేను నేర్పించలేదు అని. అంటే మీకు కూడా తెలుసండి, నేను ఆఫ్లైన్లో ఎంత బిజీగా ఉంటున్నాను, కాకపోతే మీకోసం టైం స్పెండ్ చేసి వీడియోస్ చేస్తున్నాను. అసలు ఒక్కొక్క రోజు టైం ఉండట్లేదు, కాకపోతే నేను ఇంత కష్టపడి మీకోసం చేస్తున్నాను. ఆఫ్లైన్లో నాకు ఒకవేళ టైలరింగ్ నేర్పించాలంటే మినిమం 30,000 to 50,000 ఇవ్వడానికి కూడా రెడీ ఉంటారండి. బట్ మనీ పెద్ద విషయం కాదు, మీకు కూడా తెలుసు నేను మనీ విషయాన్ని పెద్ద కేర్ చేయను. బట్ ఏంటి అంటే నాలానే ఇంకొక 10 మంది నేర్చుకోవాలి, వాళ్ళకు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండి సెల్ఫ్గా ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకోవాలి, అది నా ఒక గోల్ అండి, అంతే తప్ప ఏం లేదు. ఎందుకనంటే మా నాన్న నాకు చెప్తూ ఉండేవాడు, ఎవరి కాళ్ళపైన వాళ్ళు నిల్చోవాలి, అది ఆడపిల్ల అయినా మగ పిల్లాడైనా అని. ఇవాళ నేను ఈ బిజినెస్ చేస్తున్నానంటే యాక్చువల్గా మనకు నాన్న లేరు, చనిపోయారు తను. ఇప్పుడు కూడా నేను ఈ బిజినెస్ చేస్తున్నాను ఇంత కాన్ఫిడెన్స్ లెవెల్గా అంటే అది మా నాన్న వాళ్ళే. పని చేయకపోతే కొట్టి మరీ చేయించేవాడు. అంటే నేను ఒక ఆడపిల్లని చెప్పుకోవద్దు, బట్ ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనల్ని కొట్టి చెప్పేవాళ్ళు, తిట్టి చెప్పేవాళ్ళు మన మంచి కోసం చెప్తారండి. ఎప్పుడు కూడా మనల్ని బుజ్జగిచ్చి మన కోసం మనీ ఖర్చు పెట్టి నవ్వుకుంటూ చెప్పే వాళ్ళు ఎప్పుడు కూడా మన చెడునే కోరుకుంటారు. ఇది ఒక్కటి లైఫ్లో మీరు గుర్తుపెట్టుకోండి. నేను పని చేయకపోతే మా నాన్న మమ్మల్ని వాయించి మరీ పని నేర్పించేవాడండి. ఆ నేర్పిన పనితనము మనొక పల్లెటూరు. యాక్చువల్గా పల్లెటూరులో ఉండి కూడా నేను పని నేర్చుకున్నాను. ఈరోజు నా దగ్గర 100 మంది పని చేస్తున్నారండి. అది నా లైఫ్. ఇంకా మీతో షేర్ చేసుకునేది చాలా ఉంది, ముందు ముందు షేర్ చేసుకుంటాను. బట్ మీరు ఖచ్చితంగా నేర్చుకోండి, నేను నేర్పిస్తాను, ఎవ్వరు భయపడకూడదు. అందరికీ నేను అనేది పేపర్ వర్క్ కూడా చెప్తాను, పేపర్ కటింగ్ చెప్తాను, టోటల్గా అన్నీ చెప్తాను. కాకపోతే కొంచెం నిదానంగా చెప్తాను, మీరు క్లియర్గా నేర్చుకోండి, టెన్షన్ ఎటువంటిది పెట్టుకోకండి. ఇంకోటి ఏంటంటే ఒక అమ్మాయి అడిగింది, వైట్ మిషన్ జాన్ముని ఏదో మిషన్ కావాలా అక్క పీకో తీసుకోవడానికి. అంటే మీ ఇష్టం అమ్మ, ఏదైనా మీకు అవైలబుల్లో ఉన్న మిషన్తోనే మీరు సర్వీస్ చేసుకోవచ్చు. బట్ టైం వేస్ట్ మాత్రం చేయకండి, కంటిన్యూగా నేర్చుకుంటూనే ఉండండి. 1-2 సార్లు నేర్చుకోండి. మీరు అడిగారు కదా జార్జెట్ శారీకి పీకో చేయడం ఎలా అక్క, జార్జెట్ శారీని ఎలా కట్ చేసుకోవాలో చెప్పండి అక్క అని. ఒకసారి చూడండి, ఇది ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది చూడండి ఎంత వంకరగా ఉందో, చూడండి ఎంత వంకరగా ఉందో. ఇది నేను చెప్పాను కదా దారం తీసి కుట్టాలి అని, ఒక పోగు తీసి కుట్టాలి అని. ఇది అలా తీయకుండా కుట్టిన పీకో అండి. చూసారు కదా మీరు, క్లియర్గా ఏర్పడుతుందా? ఇప్పుడు మనం జార్జెట్ శారీని ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను, క్లియర్గా చూడండి. ఒక్కసారి మనకి ఎక్కడ అయితే మనం స్టార్ట్ చేస్తున్నామో ఒక్కసారి ఇలా స్టార్ట్ చేయండి. ఈవెన్ జార్జెట్ శారీ అయినా కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఒక్కసారి నేను కొంగును ఎలా పట్టుకున్నానో చూడండి. అన్ని టైంలో ఇది పాసిబుల్ కాదు, కొన్ని టైంలో మాత్రమే పాసిబుల్ అవుతుంది. నేను మళ్ళీ పర్టికులర్గా చెప్తున్నాను, అన్ని టైంలలో నేను చెప్పినట్టు చేయడం వీలు కాదు, అందరికీ వీలు కాదు, కొందరికి మాత్రమే. నేను 2 టైప్స్గా చెప్తాను, మీరు నేర్చుకోండి. ఒకటి అనేది డైరెక్ట్గా ఇలా వేళ్ళు ఉన్నాయి కదా, ఇలా వేళ్ళను పట్టుకొని ఇలా లాగితే చీర చిరుగుతుందండి. ఓకేనా? ఇది ఒక ప్రొసీజర్, అది మీకు కష్టం కాకపోతే. అలానే ఇంకోటి రెండో చెప్తాను, ఎందుకంటే ఒక్కొక్కసారి శారీ మిడిల్లో కూడా చిరగవచ్చు, కాబట్టి అది బాగా ప్రాక్టీస్ ఉండాలి చింపడానికి. లేదు అంటే జార్జెట్ దానికి కూడా పోగొస్తుందండి మనం చెప్పినట్టు. కాకపోతే దీని పోగులు అనేవి చాలా సన్నగా ఉంటాయి, ఎందుకంటే మీరు కొన్ని రోజులు అలవాటు అయ్యేంత వరకు ఇలా సన్న పోగుని తీసుకొని కట్ చేసుకోవడమే బెస్ట్. ఒకసారి చూడండి ఎంత నీట్గా వస్తుందో, వస్తుంది. ఒక్కసారి చూడండి ఎంత నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ది ఉంది కదా జరీ పోగు, ఇప్పుడు మీకు కరెక్ట్గా అవుపడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూ కలర్ పోగు వచ్చింది, ఇక్కడ ఖాళీగా కనబడుతుంది. ఒకసారి చూడండి ఈ పోగు అనేది ఎంత క్లియర్గా కనబడుతుందో. ఇప్పుడు మీరు కట్ చేసుకోవచ్చు ఇలా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా మీరు ఇది ఉంది కదా,
దీన్ని కొంచెం ఇలా అనుకోండి. మీకు మొత్తం పోగు తీయడం రావట్లే అక్క మాకు అంటే మీరు కొంచెం వేలుతోని ఇలా సన్నగా జరుపుకుంటూ వెళ్తే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కొంచెం ఇది ఉంది కదా, దీన్ని ఇంకొంచెం లాగండి ఇలా, అంతే. మళ్ళీ ఒక్కసారి మనకు ఒకవేళ అది కనిపించలేదనుకోండి, మళ్ళీ ఒక్కసారి లాగితే సరిపోతుంది. ఇలా ఒకసారి చూడండి, ఇది ఎక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది. కరెక్ట్గా మీకు కనబడుతుందా? ఇలా పోగు లాగితే ఇది ఎక్కడ దాకా ఉందో మనకు కరెక్ట్గా కనబడుతుందండి. ఇలా ఒక్కసారి ఇది టోటల్గా కట్ చేసుకోండి. ఒకవేళ కటింగ్ కూడా రాలేదు అంటే ఇంట్లో ఉన్న క్లాత్లు కట్ చేయడం నేర్చుకోండి ఫస్ట్. మీకు ఇప్పుడు పీకో చేయడం ఎలా అనేది చూపిస్తాను. మొన్న చెప్పాను కదా పీకో ఎలా చేయాలో క్లియర్గా నేర్పిస్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి అని. ఒక్కసారి రండి, నేను చూపిస్తాను. ఇది చెప్పాను కదా, ఫాల్కి వేరే టెన్షన్ ఉంటుందండి, పీకోకి వేరే టెన్షన్ ఉంటుంది అని. కొందరు అడిగారు మన నార్మల్ మిషన్తోనే ఫాల్ పీకో చేసుకోవచ్చా అని. లేదండి, అలా చేసుకోరాదు. చూపిస్తాను మీకు రండి ఎందుకు చేసుకోరాదు. ఇది ఉంటుంది కదా, ఇది అనేది ఇందులో ఇట్లా అడ్డంలో ఉంటుందండి. కాకపోతే నార్మల్ మిషన్కి ఓన్లీ రౌండ్గానే ఉంటుంది. నార్మల్ మిషన్తోని పీకో ఫాల్ చేయొచ్చా అక్క అంటే అలా చేయరాదండి. ఎందుకనంటే అలా చేయరాదు. కాకపోతే ఈ స్టాండ్ మాత్రం ఒకే దానిపైన 2 మిషన్లు చేంజ్ చేసుకోవడానికి మాత్రం కంఫర్టబుల్గా ఉంటుంది. ఒకటే చెక్క కానీ 2 గడ్డలు మాత్రం 2 కావాలండి. ఎందుకనంటే నేను కూడా ట్రై చేశాను, బట్ దానిపైన రావట్లేదు. మీరు ఖచ్చితంగా ఈ గడ్డ మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. గడ్డకు మాత్రం ఎంత అవుతుందండి, ఓన్లీ 6000 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. నేను చెప్పాను కదా, నేను మొన్న చూపించింది ఫాల్ కుట్టడం అందరికీ వచ్చిందా లేదా అనేది నాకు ఎవరు కూడా మెసేజ్ చేయలేదండి. మీరు ఒకసారి ఫాల్ కనుక ట్రై చేసి ఉంటే నాకు ఒక్కసారి వీడియోలో మాకు ఫాల్ కుట్టడం వచ్చిందక్క, వస్తే ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా మెసేజ్ చేయండి. ఎందుకంటే ఇంతమంది నా వీడియోస్ చూస్తున్నారు కదా, ఏ ఒక్కరు కూడా మీరు స్టిచ్చింగ్ చేశారా లేదా అనేది నాకు తెలియకపోతే మళ్ళీ నాకు నేర్పించాలన్న కుతూహలం కూడా ఉండదు కదా. ఒక్కసారి మీరు కూడా ఏదన్నా ట్రై చేసి ఉంటే, ఇది మేము చేసాము, మాకు ఇది ఇలా వచ్చింది, మీరు చెప్పింది మేము ట్రై చేసామని ఈవెన్ ఒక్కరైనా ఒక మెసేజ్ పెట్టొచ్చు కదా. నాకు అందరి మెసేజ్లకి రిప్లై ఇస్తున్నాను కదా. ఈ మీరు ఫాల్ పీకో కనుక చేసినట్టయితే ఆ మెసేజ్ కూడా నాకు పెట్టండి. ఎందుకంటే నాకు కూడా కొంచెం రిలీఫ్ అవుతుంది కదా. నన్ను చూసి వీళ్ళు కుట్టారు, వీళ్ళకి చాలా బాగా వచ్చింది, లేదంటే కుట్టేటప్పుడు ఏదన్నా మిస్టేక్ అయిందా, లేదా కుట్టేటప్పుడు ఏదన్నా వాళ్ళకు డౌట్ వచ్చిందా అనేది మీరు ఒక మెసేజ్ పెడితే నాకు అర్థం అవుతుంది. ఓకేనా? ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెడితేనే నేను వీడియోస్ అనేది పెడతాను. ఓకేనా? ఈరోజు పీకో అనేది ఇప్పుడు మన టెన్షన్ కదా, మన పీకో టెన్షన్ అనేది ఇలా ఉంటుందండి, రౌండ్. ఓకేనా? ఇలా ఉంటుంది కదా. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఇది 1/2 ఇంచు ఓపెన్ చేసుకోవాలి స్క్రూని. ఎప్పుడు కూడా కింది నుంచి ఇలా మీది కనాలి. ఎప్పుడు కూడా మన సూది పైకే ఉండాలండి. ఇది ఇలా ఉండాలి. ఒకసారి చూడండి, దీన్ని మనం ఇలా టైట్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఇలా టైట్. తర్వాత మీకు స్క్రూ డ్రైవర్ అవసరం ఉంటేనే చూసుకోండి, లేదు అంటే స్క్రూ డ్రైవర్తో అవసరం లేకుండా నార్మల్గా టైట్ చేసుకున్నా కూడా ఇది కరెక్ట్గానే ఉంటుంది. ఒక్కసారి ఇది చూపిస్తాను. ఇటు రండి. మన పీకోకి ఎంత అవసరము అంటే మినిమం 1/2 ఉంటే సరిపోతుంది. ఒకసారి చూడండి, ఒక్కసారి ఇది 1/2 ఉంది, ఇక్కడ 1/2 ఇక్కడ. ఓకేనా? ఇది మాత్రం 2 దగ్గరే ఉంచాలండి. దీన్ని మాత్రం ఎటువంటి డిస్టర్బెన్స్ అవసరం లేదు. ఇది 2 దగ్గరే ఉండాలి. నేను చెప్పాను కదా దారం పెట్టుకునే విధానం కూడా మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు చూపిస్తాను. నేను వేరే దారంతోనైతే కుడుతున్నాను. ఎందుకనంటే మీకు దారం కుట్టిన తర్వాత మీకు దారం కూడా తెలియాలి కదా. ఫస్ట్ ఇక్కడ మీకు డెమో క్లాస్ చూపించే, మీరు మిషన్ తీసుకుంటే కనుక డెమో వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు కరెక్ట్గా చూపెడతారు మీకు. ఎందుకంటే ఇలా దారం అది ఇది ప్రతిదీ అని అంటే మనకు క్లాసెస్ అనేవి లేట్ అవుతాయండి. కరెక్ట్గా టైట్ చేసుకోవాలి. తర్వాత మన దారం అనేది సూదిలో ఎక్కించుకోవాలి. నేను చెప్పాను కదా ఇదివరకే, సూదిలో దారం అనేది స్ట్రైట్ నుంచి వెళ్ళాలండి, సైడ్ నుంచి రాకూడదు అని. ఇలా స్ట్రైట్గా సూదిలో దారం అయితే ఎక్కించేసుకోవాలి. ఇప్పుడు ఉంది కదా, దీన్ని ఒక్కసారి కింది నుంచి లాగితే ఆపై వీడియో ఇలా చేసుకోవాలండి. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఏ పోగైతే ఉందో 2, దీన్ని కొంచెం లాగండి. ఎందుకంటే మన గ్రిప్ కోసం దీన్ని లాగితే మనకి వెనకాల పట్టుకోవడం అవసరం లేదు. ఒకసారి చూడండి ఎంత నీట్గా వస్తుందో పీకో. ఇది చూడండి, ఒకసారి చూడండి. దీన్ని
పట్టి లాగాలి కొంచెం వెనకాల ఇది ఉంది కదా క్లాత్, దీన్ని కొంచెం లాగినట్లయితే మన పీకో అనేది ఎంత క్లియర్ గా వస్తుందో నేను చూపిస్తాను మీకు. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకసారి చూడండి, ఇలా మళ్ళీ క్లాత్ వెనకాల పట్టేసి కొంచెం ఇది ఇప్పుడు మీకు ముందు చూపిస్తాను. ఇది చూడండి, ఇందులో క్లాత్ అనేది ఇలా కొంచెమే ఉండాలి. ఒకసారి చూడండి, ఇది ఒకసారి చూడండి క్లాత్ అనేది ఎంత వెళ్ళిందో చూడండి. బాగా ఎక్కువ క్లాత్ వెళ్తే ఏమైతుంది అని అంటే చాలా లావ్ వస్తుందండి. ఓన్లీ అందులో ఇట్లా పట్టే అంత మందమే వరకే తీసుకోవాలి. నేను చెప్పాను కదా, పాల్ అనేది ఒక స్టిచ్చింగ్ అనేది దీనిపైన, ఒక స్టిచ్చింగ్ అనేది బయట అని. పీకోకు కూడా సేమ్ వస్తుందండి. ఒకసారి మీరు చూడండి, కరెక్ట్ గా మీరు చూస్తే అర్థమవుతుంది. ఒక్కసారి మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. ఒకటి మాత్రమే టంచన్ పైన పడుతుంది, ఒకటి మాత్రం సైడ్ కి పడుతుంది. అప్పుడు ఏంటంటే పీకో అనేది సన్నగా వస్తుందండి. చూడండి, ఒక్క కుట్టు మాత్రమే పాల్ పైన, పీకోక పైన ఇటు, ఒకటి మాత్రం సైడ్ కి, ఒకటి మాత్రమే క్లాత్ పైన పడాలి, ఒకటి మాత్రం క్లాత్ పైన పడొద్దు. అప్పుడు మాత్రమే మీకు పీకో అనేది క్లియర్ గా వస్తుంది. నెమ్మదిగా కుట్టుకోండి, టెన్షన్ ఏం లేదు. చూడండి, లాస్ట్ లో ఇలా నెమ్మదిగా తీసేయాలి. ఇప్పుడు చూసారా, ఇది మన చూడండి ఎంత నీట్ గా వచ్చిందో పీకో అనేది. చూడండి, ఒకసారి చూడండి ఎంత నీట్ గా వచ్చింది. చూడండి, ఇలా ఉంటుంది పీకో అనేది. ఇంకొకటి అండి, పీకోలో ఏమన్నా డౌట్ ఉంటే నాకు మళ్ళీ ఒకసారి మెసేజ్ చేయండి, మీ డౌట్ అనేది క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఓన్లీ ఒక 2 నుంచి 3 years ఉన్న పిల్లలకి కటింగ్ ఎలా, లంగా కటింగ్, ఓన్లీ లంగా కటింగ్ చెప్తాను, నేర్చుకోండి. ఇప్పుడు ఇదే వీడియోలో చెప్తాను, ఎందుకంటే క్లాసెస్ అనేవి ప్రొలాంగ్ అవుతున్నాయి కదా. నేను ఒకటి వీడియో చెప్తాను, మీరు క్లియర్ గా చూసుకోండి. రండి, పిల్లల లంగాలు బ్లౌజులు ఎలా కుట్టాలో చూపించే ముందు మీకు ఫస్ట్ కావాల్సింది మెజర్మెంట్ తో లంగా కటింగ్ ఎలా, ప్లస్ మెజర్మెంట్ తో బ్లౌజ్ కటింగ్ ఎలా, ఇది అనేది మీకు తెలిసిన తర్వాత మనం డైరెక్ట్ గా బ్లౌజ్ కటింగ్ లోకి వెళ్దాం. ఎందుకంటే చిన్న పిల్లలే కుట్టడం చాలా ఈజీ ఉంటుందండి. మీకు ఇది కొలత తీసుకోవడం వచ్చింది పర్ఫెక్ట్ గా అంటే మీకు బ్లౌజ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వీడియో పిల్లలకి మెజర్మెంట్ తీసుకోవడం ఎలా, 1 to 5, 6 years వరకు చిన్న పొట్టు పిల్లలు ఉంటారు కదా, కామన్ గా వాళ్ళకు కొలత అనేది మీరు తీసుకోవచ్చు. కాకపోతే ఒక 6 years బేబీకి మనం స్టిచ్చింగ్ చేస్తే ఎలా ఉంటుంది, దాదాపు పిల్లలందరూ 5, 6 years ఎబో ఉన్న వాళ్ళు ఉంటారు, చిన్న వాళ్ళు ఉంటారు. ఫస్ట్ నేను ఒక మీడియం రేంజ్ ఆమెకు నేను మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మీరు సైజు హెచ్చు తగ్గులు అనేది మీరు చూసుకొని తీసుకుంటే సరిపోతుంది. నేను ఫస్ట్ ఒక అమ్మాయిది కొలత తీసుకొని చూపిస్తాను. అంటే లంగా ఎలా కటింగ్ చేయాలి అని చేసే ముందు ఫస్ట్ బాడీకి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి. ఒక మెజర్మెంట్ లంగా ఉంటే కుట్టడం ఈజీ, మెజర్మెంట్ లంగాతో కుట్టడం కూడా చూపిస్తాను. ఫస్ట్ మెజర్మెంట్ తీసుకోవడం ఎలా, మెజర్మెంట్ తీసుకోవడం మీకు వచ్చింది అనుకోండి, మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అందుకని మెజర్మెంట్ కూడా చూపించడానికి ఇవాళ నేను ఈ అమ్మాయిని అయితే తీసుకొని వచ్చాను. ఒక్కసారి నేను మెజర్మెంట్స్ చూపిస్తాను, చూద్దురండి. దీనికి 6 years ఉంటాయి పాపకి. ఒకసారి చూడండి, ఈ పాప ఈ అమ్మాయిది 6 years ఉంటుంది. యాక్చువల్ గా మనం లంగా కొలత ఎలా తీసుకోవాలి అంటే, చిన్న ఇయర్స్ అమ్మాయికి ఫస్ట్ లంగా మెజర్మెంట్స్ అయితే తీసుకుంటాను. చూడండి, ఫస్ట్ మన టేప్ అని చెప్పాను కదా, మీకు దగ్గరగా చూడండి. ఇందులో 1 inch నుంచి ఉంటుంది. 1 inch నుంచి ఇట్లా లాస్ట్ 20, 21, 25 ఇలా ఉంటుంది కదా. ఫస్ట్ మన 1 inch అంటే ఈ రింగ్ ఉంది కదా, మీకు కరెక్ట్ గా కనబడుతుందా, ఈ రింగ్ నుంచి అనేది మెజర్ తీసుకోవాలండి. మనం ఎప్పుడైనా కూడా ఫస్ట్ తన షోల్డర్ ఉంది కదా, అంటే మనకు బాడీ లంగా అయితే పిల్లలకి కన్వీనియంట్ ఉంటుంది. షోల్డర్ ఎక్కడుంది, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా కింది వరకు ఎంత ఉంది, 35 ఉంది. బట్ మనం తీసుకునేది ఎంత, 35 హాఫ్ తీసుకుందాము, లేదంటే 36 తీసుకుందాం. ఒకసారి కరెక్ట్ గా చూడండి, 36. ఒక్కసారి నడుము అనేది కొలత తీసుకుందాము. నడుము చూడండి, కరెక్ట్ టైట్ ఫిట్టింగ్ ఏమో 20 వచ్చింది. బట్ మనం ఒక 3 inches ఎక్కువ తీసుకోవాలి, పిల్లలు కదా. 23 నడుము. అలానే ఒకసారి బ్లౌజ్ హైట్ తీసుకుందాము. బ్లౌజ్ ఇక్కడ నుంచి నార్మల్ గా 13 inches అయితే సరిపోతుంది అండి, ఎందుకంటే పొట్ట ఉంది కదా.
పొట్టకు మామూలుగా ఇక్కడ ఈ ప్లేస్ అయితే సరిపోతుంది మనకు బ్లౌజ్. 13 అనేది బ్లౌజ్ హైట్ అండి. ఓకేనా. మనం చేతులు వచ్చేసి ఒకసారి చూద్దాము. తనది ఫుల్ హ్యాండ్ అండి. ఇప్పుడు క్యాజువల్ గా హ్యాండ్ అనేది ఇక్కడ మెయిన్ బోన్ పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అంటే మామూలుగా 6.5 అయితే కరెక్ట్ గా సరిపోతుంది తనకి. 6.5 ప్లస్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్. 6.5 7 ఇంచెస్ హ్యాండ్ లూజ్, ఇది సరిపోతుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎంత ఉంటుంది, 4 తీసుకుంటే సరిపోతుంది. ఈవెన్ 4.5 అయినా ఓకే. ఫ్రంట్ నెక్. బ్యాక్ నెక్ వచ్చేసి ఒకసారి చూడండి, పిల్లలే కదా చిన్నగా ఉన్నా సరిపోతుంది. 4 ఇంచెస్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. అదే విధంగా ఒక్కసారి లూజ్ చూద్దాము. బ్లౌజ్ అనేది కరెక్ట్ గా ఫిట్టింగ్ వచ్చేసి 21 ఉందండి. మనం పిల్లలు కదా కొంచెం లావైనా ఇన్ ఫ్యూచర్ టైం మనం యూజ్ చేసుకొని 23 వరకు అయితే సరిపోతుంది. అంటే ఫిక్స్ వచ్చేసి 21, లూజ్ వచ్చేసి 23. చూసారు కదా. ఇప్పుడు ఈ కొలతలతోని మనం లంగా బ్లౌజ్ కటింగ్ ఎలా అనేది నేను క్లియర్ గా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మన వీడియోలో చిన్న పిల్లలకి లంగా కటింగ్ ఎలా అనేది నేను చూపిస్తాను. ఒకటండి, ఇప్పుడు నేను తీసుకున్నాను కదా అమ్మాయి 6 ఇయర్స్ ఉంటుంది. తన టోటల్ లెంత్ ఎంత ఉంది ఇప్పుడు మనకి 36 ఉంది. అంటే భుజం నుంచి ఫుల్ ఫ్లోర్ లెంత్ వరకు 36 ఉంది కదా. 6 ఇయర్స్ అమ్మాయి అయితే ఈవెన్ 1 ఇయర్ కు 1 to 3 ఇంచెస్ వరకు తక్కువ ఉంటుంది. అంటే 6 ఇయర్స్ అమ్మాయికి 36 ఉంది కదా. 5 ఇయర్స్ అమ్మాయికి ఈవెన్ 33 34 ఉంటుంది. 4 ఇయర్స్ అమ్మాయికి 29 30 వరకు ఉంటుందండి. అలా 3 ఇంచెస్ డిఫరెంట్ అయితే ఉంటుంది. ఒక్కసారి నేను 4 ఇయర్స్ అమ్మాయి అంటే 3 ఇయర్స్ అమ్మాయికి ఎలా కటింగ్ చేసుకోవాలో చెప్తాను. యాక్చువల్ గా మనం ఇలా పట్టు క్లాత్ తీసుకుంటాం కదా. యాక్చువల్ గా ఎంత అంటే 3 ఇయర్స్ అమ్మాయికి అయితే 2 మీటర్, 1.5 అమ్మాయికి అయితే 1.5 మీటర్ అలా తీసుకోవచ్చు. నేను క్లాత్ ఎన్ని ఇయర్స్ వాళ్ళకి ఎంత క్లాత్ తీసుకోవాలో కూడా చెప్తాను. యాక్చువల్ గా మనం ఇప్పుడు కుట్టేది 3 ఇయర్స్ అమ్మాయికి అండి. నేనైతే 2 మీటర్స్ అయితే తీసుకున్నాను ఈ క్లాత్. ఇందులో 2 లంగాలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను రండి. ఇప్పుడు ఈ పట్టు క్లాత్ ఉంది, ఇది మన శారీ లెంత్ అండి. ఒకసారి చూడండి, ఇది మన శారీ లెంత్ క్లాత్. దీంట్లో నేను 2 లంగాలు అయితే ఎలా కట్ చేస్తానో మీకు చూపిస్తాను. ఇప్పుడు 3 ఇయర్స్ అమ్మాయి 6 ఇయర్స్ అమ్మాయి అయితే 36, 5 ఇయర్స్ అమ్మాయి అయితే 33, 4 ఇయర్స్ అమ్మాయి అయితే 30, 3 ఇయర్స్ అమ్మాయి అయితే 27. అంటే షోల్డర్ టు ఫ్లోర్ లెంత్ వరకు 27 ఉంటుంది. మనం 28 ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఎందుకంటే స్టిచ్చింగ్ చేస్తాం కదా అప్పుడు కుట్టడానికి వెళ్ళిపోతుంది. అందుకే 28 లెంత్ అయితే తీసుకోవాలి. 28 అంటే మనం ఇక్కడ నుండి బాడీ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ ప్లస్ ఇక్కడ నుంచి నడుము నుంచి కింద వరకు లెంత్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. 27 28 ఉన్న అమ్మాయికి 8 ఇంచెస్ వరకు బాడీ ఉంటుందండి ఇంతవరకు. మళ్ళీ తర్వాత 20 ఇంచెస్ అనేది ఫ్లోర్ లెంత్ వరకు. అంటే టోటల్ గా 28 అయితే మనం తీసుకున్నాము. మనం ఫస్ట్ ఈ పట్టు ఉంది కదా, దీన్ని మనం ఇలా పెద్ద క్లాత్ ను మెజర్మెంట్ చేయడం అయితే కష్టం అవుతుంది. దీన్ని ఇలా కోర్ ఉంది కదా, క్లియర్ గా చేపిస్తాను. ఈ పట్టు అంచు ఉంది కదా, ఇలా ఈ కటింగ్స్ అనేవి ఒక సైడ్ తీసుకున్నాము. ఈ కోర్ అనేది ఇలా, ఓకేనా. మళ్ళీ దీన్ని మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ అండి. అంటే ఎన్ని వచ్చాయి, ఇలా 4 వచ్చినాయి. ఒకసారి చూడండి, 1 2 3 కిందది 1 4 ఇలా చిన్న సైజులో ఫోల్డ్ చేసుకోవాలి. మీకు కరెక్ట్ గా చూపిస్తున్నాను. ఇలా 2 ఇలా 1 మొత్తం ఎన్ని అయిపోయాయి, ఇలా 4 అయ్యాయి. 1 2 3 4 ఇలా 4 ఫోల్డ్ తీసుకోవాలి. ఇంకా కష్టం అనుకునే వాళ్ళు ఇంకొక లెంతీగా ఇంకొకటి చేసుకున్నా సరిపోతుంది. ఇలా ఎంత చిన్నగా ఫోల్డ్ చేసుకుంటే మనకు అంత ఈజీగా కటింగ్ అయిపోతుంది. చూసారు కదా. ఇలా ఒకవేళ మీరు కావాలంటే ప్రెస్ కూడా చేసుకోవచ్చు, అంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు. అలా కాకుండా ఒకవేళ ఐరన్ ఎవరి దగ్గర లేకపోతే నేను డైరెక్ట్ గా చెప్తున్నాను. ఒక్కసారి చూడండి, టోటల్ గా ఫ్లోర్ లెంత్ మనకు 3 ఇయర్స్ అమ్మాయికి ఎంత 28 ఇంచెస్ ఇంత ఉంది. అంటే మనం 8 ఇంచెస్ వరకు మనం బాడీ లెంత్ అది అనేది తీసేస్తాం. తీసేస్తే మనకి ఎంత అవుతుంది, 20 అవుతుంది. మీకు పర్టికులర్ గా ఒక లంగా చూపిస్తాను, మీరు చూడండి. కడిచే వీడియో సపోజ్ గా నేను ఒక లంగా చూపిస్తాను, మీకు బాడీ అంటే క్లియర్ గా అర్థం కాకపోవచ్చు. ఇలా మనకు కుట్టడం రావాలి. చూడండి, ఇలా కుట్టడం రావాలి అంటే నేను చెప్పాను కదా
8 ఇంచెస్. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 8 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 20 ఇంచెస్ తీసుకోవాలి. అలాంటప్పుడు స్టిచ్చింగ్ లో మనకు కొంచెం హాఫ్ ఇంచ్ అనేది కట్ అయిపోతుంది కదా, అందుకే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఈ బాడీ లెంత్ అనేది 8 ఇంచెస్ కి ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటాను. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, టేప్ లో నేను ఎప్పుడు కూడా చెప్పాను ఇక్కడ నుంచి అయితే తీసుకోవాలి అని. మనకు టేప్ మెజర్ అయితే మెయిన్ అండి. ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఎక్కడనైతే అంచు తీసుకుంటున్నామో ఇక్కడ నుంచి 20 ఇంచెస్ చూసారు కదా, ఇక్కడ 20 ఉంది. 20 వరకు ఒక మార్క్ అయితే వేసుకోండి. ఓకేనా? ఇలా మార్క్ రాని వాళ్ళు స్కేల్ తో చేసుకోండి. అర్థమవుతుందా? 1 ఇంచు ఎక్స్ట్రా అంటే మనకు కావాల్సింది 21 ఇంచెస్. ఇలా ఒక మార్క్ అయితే చేసేసుకోండి. అర్థమైంది కదా? ఒక్కసారి క్లియర్ గా చూడండి. ఇక్కడ నుండి 20 ఇంచెస్ అయితే మనకు రావాలి. ఒక 1 ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. ఒక్కసారి కట్ చేస్తున్నాను చూడండి స్ట్రైట్ గా. ఒక్కసారి మీరు కట్ చేస్తే టోటల్ గా అంతా అనేది ఈక్వల్ గా వస్తుంది. చూసారు కదా, 3 ఇయర్స్ అమ్మాయిది అయితే కటింగ్ అయితే అయిపోయింది. చూడండి లంగా అనేది ఇలా మొత్తం టోటల్ అన్ని లెంత్లు సేమ్ వస్తాయండి. మీరు ఇలా ఫోల్డింగ్ చేశారు కదా, మీరు ప్రతి దాన్ని ఇక్కడ నుంచి అక్కడ దాకా కట్ చేయని అవసరం లేదు. మీరు ఎన్ని ఫోల్డింగ్ చేసుకుంటే అంత ఈజీగా ఈవెన్ ఒకటే కటింగ్ తోనైతే మీకు కటింగ్ వెళ్ళిపోతుంది. లంగా అయితే కటింగ్ అయిపోయింది అంతే. లంగా కటింగ్. దీనికి మనం తీసుకోవాల్సిన లైనింగ్ ఎలా అంటే మా దగ్గర అయితే ఇలా తాన్ ఉంటుంది కదా, తాన్లో ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ఎన్ని ఇంచెస్ ఉంది, మనం 20 ఇంచెస్ అంటే 21 ఇంచెస్ తీసుకున్నాం కదా, 21 ఇంచుకి అయితే ఒక మార్క్ వేసుకుందాం మనం. ఒక్కసారి చూడండి 21 ఇంచెస్ కి ఒక మార్క్ వేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ 1 లేయర్ గేరా ఇంతే సరిపోదండి, 2 మీటర్లు కదా. ఇక్కడ నుంచి ఇంకొక 21 ఇంచెస్ కి మళ్ళీ ఒక మార్క్. కరెక్ట్ గా చూసుకోండి మీరు. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 21 ఇంచెస్ కి మళ్ళీ ఒక మార్క్. చూసారు కదా, ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? 2 మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా మనం కట్ చేసుకోవాలి. 21 ఇంచెస్ కి ఒకటి, ఇక్కడ నుంచి 21 ఇంచెస్ కి మళ్ళీ ఒక మార్కింగ్. ఇవి 2 లైనింగ్ క్లాత్లు అనేవి కరెక్ట్ గా చూసుకోండి. మళ్ళీ ఒక్కసారి లైనింగ్ కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది. ఇప్పుడు చూడండి 2 కరెక్ట్ గా వచ్చేసాయి. కొంచెం ఎగుడు దిగుడు ఉంటే ఒక్కసారి స్కేల్ పెట్టేసి మీరు కరెక్ట్ గా కటింగ్ చేసుకోండి. ఓకేనా? ఇదైతే కరెక్ట్ గా వచ్చేసింది ఇలా. ఇప్పుడు ఇది ఎందుకు అంటే మన లంగా ఉంది కదా, దీనికైతే లైనింగ్ కోసం అండి. చూసారు కదా, నేను కుట్టింది చూపిస్తాను. ఇప్పుడు ఇది లంగా కుట్టాను కదా, దీని లోపల అనేది లైనింగ్ ఉంటుంది. ఈ లైనింగ్ కోసం అనేది ఇప్పుడు మనం కటింగ్ చేసుకుంది. ఓకేనా? ఒకవేళ ఈవెన్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా సరిపోతుంది. కాటన్ అంటే 21 ఇంచెస్ కి 21 కాకపోయినా 22 ఇంచెస్ తీసుకున్నా కూడా కొందరు అంటారు కొంచెం లంగాకి పట్టి పెద్దగా వేసుకుంటే కొంచెం లేవకుండా ఉంటుందండి. ఇది 22 అయినా తీసుకోవచ్చు, 21 అయినా తీసుకోవచ్చు. యాక్చువల్ గా మన లంగా పొడగైతే 20 ఇంచెస్. ఓకేనా? ఇది అనేది లంగా మెజర్మెంట్. ఓకేనా? దీని నడుము అనేది చెప్పాను కదా, 6 ఇయర్స్ అమ్మాయికి 26, 4 ఇయర్స్ అమ్మాయికి 24, ఈ 23 ఇంచెస్ 22 ఇంచెస్ అలా పెట్టుకున్నా కూడా కమ్మర్ సరిపోతుంది. నేను కుట్టేటప్పుడు అది చెప్తాను మీకు ఎలా అనేది. ఇప్పుడు మనం కట్ చేసుకునేది పైన బాడీ అండి. ఈ బాడీ క్లాత్ ఉంది కదా, ఇదైతే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో మీకు నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు మీకు లంగా కటింగ్ అయితే అర్థమైంది కదా, ఈ కటింగ్ ఎలా చేసుకోవాలో మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను బాడీ అనేది లంగా కుట్టడం అనేది ఎలానో చూపిస్తాను. ఇప్పటి వరకు అయితే మా క్లాస్ అయితే అర్థమైంది కదా. డౌట్స్ అనేది కంపల్సరీ మెసేజ్ చేయాలి, చెప్పింది కరెక్ట్ గా వినాలి. ఏదన్నా డౌట్ ఉంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి, మేము మెసేజ్ కి రిప్లై అయితే ఇస్తాను. చూసారు కదా మన లంగా కటింగ్ ఎలా. వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా వీడియోస్ అయితే ఎవరికైతే ఈ ట్రైనింగ్ వీడియోస్ కావాలనుకుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి.